ఏంటమ్మా? మీతో ఒక నిజం చెప్పాలండి. ఏంటమ్మా అది? అది మీ చెవులోనే చెప్తానండి. సరే చెప్పు. ఆ? ఈమె ఫోటో ఏంటి ఇక్కడుంది? నా కూతురు ఫోటో ఇక్కడుండక ఇంకెక్కడుంటుందమ్మా? ఆ? ఈమె మీ కూతురా? అవునమ్మా, గీత వాళ్ళమ్మ. ఏంటి? ఈమె గీత వాళ్ళమ్మ? ఆ, ఎందుకంత ఆశ్చర్యపోతున్నావమ్మా? లేదు, ఈమె శ్వేత వాళ్ళ అమ్మ కదా. శ్వేత వాళ్ళమ్మ. అవునండి, ఈమె శ్వేత వాళ్ళ అమ్మ. నేను ఫోటో చూశాను. ఏంటి ఆట పట్టిస్తున్నావా? శ్వేతవి నువ్వే కదా. మీ అమ్మ ఎవరో నీకు తెలీదా? అవును, నేను శ్వేతను కదా. సారీ అండి, మీరు పూజ చేసుకోండి. పిచ్చి పిల్ల, వెళ్ళు వెళ్ళాడుకో. ఈమె మా అమ్మ. మరైతే శ్వేత దగ్గర మా అమ్మ ఫోటో ఎందుకుంది? మా అమ్మని శ్వేత వాళ్ళ అమ్మని ఎందుకు చెప్పింది? ఏదో ఉంది, తెలుసుకోవాలి. ఈ ఫోటో మా నాన్నగారి ఫోటో. వీళ్ళింట్లో ఎందుకుంది? పక్కనే శ్వేత వాళ్ళ అమ్మ ఎందుకుంది? అమ్మమ్మ గారండి, ఆ, ఈ ఫోటోలో గీత వాళ్ళ అమ్మ పక్కన ఉన్నది ఎవరండి? అతను గీత వాళ్ళ నాన్నగారమ్మా. ఆ? శ్వేత వాళ్ళ అమ్మ మా అమ్మ ఒక్కటేనా? అంటే మేమిద్దరం అక్క చెల్లెలమా? అయితే ఇప్పుడే తెలుసుకుంటాను. నాన్నమ్మ గారిని అడుగుదాం. షబ్బబ్బబ్బబ్బబ్బా. ఛీ, ఇంట్లో ఎవరు లేక అన్ని పనులు నేనే చేసుకోవాలి. ఛీ. హా. ఎక్కడా? ఆ. ఆ. ఇది మళ్ళీ చేసినట్టు. నానమ్మ గారండి, ఆ, ఏమైంది తల్లి? మీ అమ్మమ్మకి నిజం చెప్పేశావా? అమ్మమ్మకి నిజం చెప్పడం కాదండి, నాకొక నిజం తెలిసిందండి. నిజమా? ఏంటమ్మా నిజం? శ్వేత ఎవరో కాదండి. ఆ, ఎవరు? అది నా తర్వాత చెప్తానండి. ఆ? ముందు మా అమ్మ నాన్నగారు కలిసున్న ఫోటో పెట్టండి. ఆ? ఆ? మీ అమ్మ ఫోటోనా? అవునండి, అర్జెంటుగా ఆ ఫోటోని ఈ నంబర్ వాట్సాప్ లో పంపించండి. ఆ, ఎందుకే? తర్వాత చెప్తాను, పంపించండి. ఆ, ఆ, అలాగే. ఆ, పంపిస్తాను, నువ్వు పెట్టు. ఆ? ఆ? ఆ, ఏమైంది దీనికి? ఆ. ఈమె మీ కూతురా?
అవునమ్మా, గీత వాళ్ళమ్మ. నేను లైఫ్ లో మర్చిపోని గిఫ్ట్ ఇచ్చినవే. మా అమ్మని మర్చిపోను, గీతని మర్చిపోను. మీరిద్దరూ నా రెండు కళ్ళే. అతను గీత వాళ్ళ నాన్నగారమ్మా. అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి దీనిలో చాలా తేడా వచ్చింది. అమ్మ అన్న పేరు వింటేనే ఆదిశక్తిలా మారిపోయేది. అడిగి మరీ అమ్మ ఫోటో పెట్టమంటుందంటే ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. హా. హలో, నానమ్మ గారండి. ఆ, ఫోటో పంపించాను చూడు. థ్యాంక్స్ అండి. అది అబ్బా. కట్ చేసేసింది. ఆహా. చూద్దాం. గీత వాళ్ళమ్మ. నీ ప్రాణం తీయాలంటే ముందు నా ప్రాణం తీయాలి. అయ్యో దేవుడా, ఎంత మంచి పని చేసావయ్యా. ఆ చిట్టి రాక్షసిని నా చెల్లిని చేసావయ్యా. ఇప్పుడే వెళ్ళి దానికి విషయం చెప్పాలి. ఫస్ట్ దానికి చెప్పాలి, ఆ తర్వాతే అందరికీ చెప్పాలి. నేనెవరో తెలుసా? తెలుసు, గీతవి. కాదు. అవునవును, ఇప్పుడు శ్వేతవి కదా.
అది కూడా కాదు. మరి అది ఇక్కడ కాదు, గుడికెళ్ళి దేవుడి ముందు చెప్తాను. గుడికా? ఎందుకు? ఆయనే కదా మనిద్దరిని కలిపింది, అందుకు. రా వెళ్దాం. అది కాదే. నీకొక గొప్ప శుభవార్త చెప్తాను, రావి. శుభవార్త? సరే పద. రా రా. అదిగో అక్కడ గుడింది, రా. ఇగో గుడి ముందుకు వచ్చినాం కదా, ఇప్పుడన్నా శుభవార్త చెప్పే. చెప్తాను. ఏమైంది? ముసలిదేవన్న పైసలు ఇచ్చిందా? కాదు. నిజమేలే, దాని దగ్గర ఏముంటాయి? దేవుడు మొక్కన పూలు, మన మొక్కలో నవ్వులు పడేస్తుంది. గా తాతకిట్ల బట్టలు ఏమైనా తెచ్చిందా? ఆయనకే చక్కగా లేవు, ఇక మనకేం తెస్తాడులే. గా శుభవార్త ఏందే? అది నువ్వు నేను నాకు నీకు చే చే ముందు దేవుడికి చెప్పి ఆ తర్వాత నీకు చెప్తా. లోపలికి రా, వెళ్దాం. ఏయ్, నేను రా, నువ్వు ప్లీజ్ శ్వేత, నా కోసం ఒక్కసారి రావా? రానని చెప్పిన కదా, నువ్వు పోయిరా. సరే, ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ఏందో దీని పూజలు ఇది. స్వామి, నువ్వు కరుణామయుడివి, దయామయుడివి. అందుకే నేను అడగకుండానే వరాలిచ్చావు. నా చెల్లెల్ని నాకు కలిపావు. నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను స్వామి. నోముల వ్రతాలు చేస్తాను స్వామి. ఇప్పుడే నా చెల్లెలకి ఈ విషయాన్ని చెప్తాను స్వామి. ఆ తర్వాత మా నానమ్మ గారికి, మా అమ్మమ్మ గారికి అందరికీ చెప్తాను స్వామి. వస్తాను స్వామి. అడ్డు పెట్టారేంటండి? తీయండి. ఏంటమ్మా, బయటికి వెళతావా? బయటికి రాకుంటే గుడి లోపల గుడిసె కట్టుకుని ఉంటారే. కర్రల్ది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, విషయం తెలియపోయినా ఎంత కరెక్ట్గా చెప్పావే. ఈ గుళ్ళో కడుగు పెడితే 6 నెలలు ఇక్కడే ఉండిపోవాలి. తిక్కా, మన ఊరికి ఆ ఊరికి ఉన్న ఒప్పందం చెప్పరా. అట్లాగే అత్తా. చూడు, ప్రతి సంక్రాంతికి మీ ఊరికి మా ఊరికి మధ్య పందెం జరుగుతుంది. ఆ పందెంలో గెలిచిన ఊరు వాళ్ళు మాత్రమే గుళ్ళోకి రావాలి. ఓడిన వాళ్ళు వచ్చారనుకో 6 నెలలు గుళ్ళోనే ఉండిపోవాలి. గుడి పనులు చేసుకుంటూ పని వాళ్ళలా బతకాలి. అది లెక్క. నీ అదృష్టం బాగుంది గనకే బయట నిలబడ్డావు. లేదంటే ఇద్దరిని లోపలేసి తోమేదాన్ని. లేదండి, నేను బయటికి వెళ్తానండి. అర్జెంటుగా మా శ్వేతని కలవాలండి. పోవే పొట్టిదానా. నువ్వైపోయినవే, నీ తల్లి నువ్వైపోయినవే. పట్టుకోండి. వదలండ్రా. గీత, గంగి వీళ్ళని వదలమని చెప్పవే. అబ్బచ్చా,
రజనీకాంత్ మీకు భయపడిపోయి పంపించేస్తాననుకుంటున్నారా? 6 నెలలు ఏంటి? 6 నెలల దాకా అది రాదు. నీ దిక్కున చోటు చెప్పుకోవేలా? దాన్ని గిట్ల బయటికి పంపలేదో నేను పైకి పంపుతానే నీ తల్లి. నీ చేత ఏం చేసుకోవే ఎలా? రేయ్ వదలండ్రా. ఏయ్ ముద్ద పప్పు, వెళ్ళి గిన్నెలు కడగవే. రేయ్ దాన్ని ఇడిచిపెట్టండ్రా. వదలండ్రా బండ సన్నాసులారా. తాత శంకర్ తాత రా తాత. తాతని కాదు, ఆడి తాత వచ్చినా ఏమీ చేయలేరు. ఉస్సేయ్! నా శ్వేత మీద చెయ్యేస్తావే. నీ లెక్క సెటిల్ చేస్తానే. నిన్ను ఇడిచిపెట్టనే. తాత శంకర్ తాత తాతగారండి. శంకర్ తాత అయ్యో అమ్మా గీత, గీత బాబు గీత. మీకు దండం పెడతాను. అయ్యో, చిన్నపిల్ల శ్వేత. దాన్ని వదిలిపెట్టండి. తాత దాన్ని పట్టుకుండ్రు తాత. అయ్యో శ్వేత, అమ్మా నువ్వు గుడిలోకి ఎందుకు వెళ్ళావే? తాతయ్య గారండి. గుడికి వెళ్ళాలని నాతో చెప్పుంటే వేరే గుడికి తీసుకెళ్లేదాన్ని కదా. ఇప్పుడు చూడు ఎలా ఇరుక్కున్నావో. లోపలికి వస్తే బయటికి రానివ్వరని నాకు తెలియదండి. ఏయ్ వాళ్ళతో సోదేంటే, వెళ్ళి గుడి ఊడు. అమ్మా గంగమ్మ, ఆ పాపకేం తెలియదమ్మా, చిన్న పిల్లమ్మా, దయచేసి వదిలేయమ్మా. వదిలే ప్రసక్తే లేదు. నీకు దండం పెడితేనే ముస్లిం మా శ్వేతను వదలవే. అబ్బా అబ్బచా. మొన్న నా దారి రహదారి అన్నావు కదే, ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అన్నావు కదే. మరి ఇప్పుడేంటే బతిమాలుతున్నావు? బుద్ధి బుద్ధి తక్కువ అన్ననే. నీ కాళ్ళు మొక్కుతానే. నువ్వేం చెప్తే అది చేస్తారే. దాన్ని మాత్రం విడిచిపెట్టవే. నీకు దండం పెడతానే విడిచిపెట్టవే. వద్దలను. నువ్వు నా మీద కోపంతోనే దానికి ఇట్లా ఇరికించడమని నాకు అర్థమైందే. చెప్పవే, నీ కోపం పోనీకి నేనేం చేయాలి? ఏం చేస్తే నీ కోపం పోతుంది? మా శ్వేత నిడిపించుకోనీకి నువ్వేం చెప్పినా చేస్తానే. చెప్పవే, ఏం చేయాలో చెప్పు. ఏం చెప్పినా చేస్తావా? చేస్తానే. ఒరే తిక్క, అత్తో. తీరా కొరడా. మ్మ్. చూసావుగా, నీకంటే డబుల్ ఉంది. ఈ కొరడాతో 10 దెబ్బలు తినాలి. తింటే దీన్ని వెంటనే వదిలేస్తా. నిజమా? దానికోసం 10 ఏందే? 100 కొరడా డబ్బలు తింటా. వద్దమ్మా, పసిదానివే, అన్ని దెబ్బలు తింటే చచ్చిపోతావే. 6 నెలల లోపలుంటే అది చేస్తుంది ముస్లిం. నాకేం కాదే. రేయ్ తిక్క, రారా. కొరడా దెబ్బలు తిన్నికి నేను రాడి. సూరయ్య రా కొట్టు. తిక్క. గీత వద్దు గీత, తట్టుకోలేవు గీత. వద్దండి ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను, వదిలేయండి. గీత వద్దు గీత. తాతగారండి, మీరైనా చెప్పండి. బాబు మీకు దండం
దండం పెడతాను. చిన్నపిల్ల, దాన్ని వదిలిపెట్టండి. కొడితే చచ్చిపోతుందయ్యా. దాన్ని వదిలేయండి అయ్యా. మీ పగ నా మీద తీర్చుకోండి అయ్యా. ఏమండి ఏమండి కొట్టండి అయ్యా. తిక్కా ఏ